ఇటువా నువ్వేం నొక్కకి ఇక్కడ రా, ఇట్రా. ప్రాపర్గా రాయాలి సార్ మంచిగా, ఓకేనా, వితౌట్ ఎనీ సపోర్ట్. ఇక్కడ నీ పేరు. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఈస్ విహాన్. IHAAN. వెరీ గుడ్. డాడీ పేరు ఏంటి? ఇట్లా పట్టుకో. చందు. సి ప్రాపర్గా రాయ్. వెరీ గుడ్. HAAN. వెరీ గుడ్. DU కర్వ్డ్ లైన్. వెరీ గుడ్. అమ్మ రాయ్. AMA. వెరీ గుడ్ జాబ్ విహాన్ చందు అమ్మ. వెరీ గుడ్. 1 2 3 రాయ్. చూపిద్దాం ఒకసారి. చూడు ఎంత ప్రాపర్గా రాసింది, వితౌట్ ఎనీ ఫిజికల్ ప్రాంప్ట్ సపోర్ట్ లేకుండా. రైటింగ్ కూడా అద్భుతంగా ఉంది విహాన్ది. స్ట్రోక్స్ అంటే కాన్ఫిడెంట్గా ఇస్తున్నాడు చూడండి. VIHAAN CHANDU AMMA. వెరీ గుడ్ విహాన్. వెరీ గుడ్. 1 0 10 1 0 0. వెరీ గుడ్ జాబ్ విహాన్. గుడ్ జాబ్. హైఫై నాన్నకి. హైఫై చేయి. హైఫై కిస్ పే డాడీకి. వెరీ గుడ్. ఇది కొద్దిగా ఫిజికల్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నా, ఇంకా కాన్ఫిడెంట్గా అయితే రాస్తలేడు ఇవి. ఇంకా ఆడుకో. హే గైస్, హాయ్, నా పేరు చందు. ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ విహాన్లో మీరు పాజిటివ్ చేంజెస్ మీకు ఏమైనా కనిపించినట్టయితే, మీరు ఏమైనా నోటీస్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా కింద కామెంట్ అయితే చేయండి. ఇఫ్ ఎట్ ఆల్ పాజిటివ్గా మీరు ఏమైనా చూసినట్టయితే ఈ 2 monthsలో, లాస్ట్ 2 monthsలో ప్లీజ్ కింద కామెంట్ అయితే పెట్టండి. ఎస్, విహాన్లో చేంజెస్ కనిపిస్తున్నాయి, పాజిటివ్ సైడ్ ఇంప్రూవ్ అవుతున్నాడని కామెంట్ అయితే పెట్టండి. అవి చాలా 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 హెల్ప్ అవుతుంది నాకు అండ్ ఇంకా వేరే వాళ్ళకు కూడా. అంటే నేనేం చేస్తున్నానో కూడా చెప్పాలనుకుంటున్నాను ఇంకా ఫర్దర్గా. ఇంకా అంటే ఫస్ట్ ఏమైనా మన నుంచి ఏమైనా చేంజెస్ మన కిడ్లో చూపించినాక ఒక నమ్మకమైనది వస్తుంది. వేరే పేరెంట్స్ కూడా నేనేం ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు కూడా చేయడానికి చూస్తారు. సో నేను ఏదైనా చేస్తున్నాను అసలుకి రిజల్ట్ చూపిస్తే కదా వాళ్ళు కూడా చేయాలనుకునేది. సో రిజల్ట్స్ వచ్చే వరకు నేను కూడా కొద్దిగా వెయిట్ చేయాలనుకున్నాను, అప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాను. అండ్ చాలామంది పేరెంట్స్ కూడా హరీబరీగా ఎవరేం చెప్తుంటే అది చేసేస్తున్నారు. బట్ ఇది ఒక సిస్టమాటిక్ అప్రోచ్ అండి. చాలామంది ఎలా ఉంటారంటే ఫలానా థెరపీ సెంటర్లో మంచిగా ఉందంటే ఇక్కడ మానిపించేసి అక్కడ వెళ్తారు, అక్కడి నుంచి మానిపించేసి ఇంకో దగ్గరికి వెళ్తాడు. మా దగ్గర ఇక్కడ ఏదో ట్రీట్మెంట్ పనిచేస్తుందంటే అక్కడ వెళ్ళిపోతారు, ఈ హోమియో పనిచేస్తుందంటే అటు వెళ్ళిపోతారు. బేసికలీ మనం పేరెంట్స్ ఏం చేస్తామంటే కిడ్కి ఏదో ఒక రకంగా సెట్ అయిపోవాలి, వాడు ఏదో ఒక రకంగా ఇండిపెండెంట్ అవ్వాలి, తొందరగా స్కూల్కి వెళ్ళాలి, అన్నీ నేర్చుకోవాలి అని ఉంటుంది. అందుకే మనకి ఎవరు ఎక్కడ పాజిటివ్ గురించి చెప్తే పాజిటివ్గా చెప్తే అటు వెళ్ళిపోతూ ఉంటాము. ఇది అందరు చేసేది, ఎందుకంటే అందరికీ అది ఉంటుంది కదా. ఎప్పుడెప్పుడు మా పిల్లాడు మాట్లాడతాడు, నార్మల్ స్కూల్కి వెళ్తాడు, అందరికీ ఉంటుంది. సో ఆ రిజల్ట్స్ చూపించినాక ఎవరికైనా నమ్మకం వస్తుంది కదా, ఆ రిజల్ట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఐ హోప్ఫుల్లీ విహాన్లో అయితే నాకైతే పాజిటివ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇఫ్ ఆల్ మీకు కూడా కనిపిస్తే కింద కామెంట్ అయితే చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ వల్లే విహాన్ ఎంతో కొంత బెటర్ అయ్యాడంటే డెఫినెట్గా మీ సపోర్టే. అండ్ మీ సపోర్ట్ ఇంకొక 2 to 3 months అయితే ఉండాలనుకుంటున్నాను. బికాస్ అలసిపోతున్నాను కానీ ఓడిపోవాలనుకోవట్లేదు నేను. డెఫినెట్గా ఎంతో కొంత విహాన్ అయితే ఇండిపెండెంట్ చేస్తాను. వాడు ఇండిపెండెంట్గా బ్రతికేటట్టయితే చేయాలి. అదే ఉంది నాకు, అంతకుమించి ఏం లేదు. ఇంకా దానికి ఇంకొక 2 to 3 months అయితే మీ సపోర్ట్ అయితే కావాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా ప్లీజ్ సపోర్ట్ చేయాలనుకుంటే కింద పైన ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కానీ మీరు సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హోప్ఫుల్లీ ఇంకా 2 to 3 monthsలో అయితే డెఫినెట్గా ఇంకా చాలా 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 మంచి రిజల్ట్స్ వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా కష్టపడుతున్నాను. ఓన్లీ 5 drops. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. వెరీ గుడ్. అట్లా టంగ్ కింద పెట్టు. మేబీ ఒక 2 generations బ్యాక్ అండి, తాతలు ముత్తాతల టైంలో వాళ్ళ సంపద అనేది వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ బంగ్లాలో పెట్టి కొలవలేదు. ఇంట్లో ఎన్ని నవ్వులు వినిపిస్తున్నాయి, ఎన్ని చిట్టి పాదాలు పరిగెడుతున్నాయి, 7 8 9 10 పిల్లలు కూడా ఉండేవాళ్ళు అప్పుడు ముత్తాతల టైంలో. అప్పట్లో సంపద అన్నది ఎంతమంది పిల్లలు ఉంటే అంత సంపద అన్నట్టు కొలిచేవాళ్ళు. కాలక్రమేణా మనుషులకు అవసరాలు పెరుగుతూ నిజమైన సంపద తరుగుతూ అయితే వస్తుంది డెఫినెట్గా. ముత్తాతల టైంలో 7 8 ఉండేవాళ్ళు, తాతల టైంకి 5 మంది అయ్యారు, పేరెంట్స్ టైంకి 3 అయ్యారు. ఇప్పుడు మన జనరేషన్ టైంకి 2 మ్యాక్సిమం ఇద్దరు
ఒకరు. అప్పట్లో ఎంతమంది పిల్లలుంటే అంత ఆస్తి, ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంత ఖర్చు అన్నట్టుగా పడిపోయింది క్యాలిక్యులేషన్స్. అండ్ అప్పట్లో పేరెంట్స్ అంటే మదర్స్ విమెన్స్ 7-8 పిల్లలు కన్నా కూడా ఫుల్ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అండ్ ప్రతి ఒక్క పిల్లలు కూడా ఫుల్ హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పట్లో అలా లేదు, చాలా చేంజ్ అయిపోయింది యాక్చువల్లీ. అండ్ ఇప్పట్లో ఉన్నట్టు అప్పట్లో ఆ కాలంలో మెషిన్ లెర్నింగ్స్ లేవు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, రోబోటిక్ సర్జరీస్ లేదు, ప్రతి పూట ఏదో ఒక మందు వేసుకున్న పని లేదు, ప్రతి నెల స్కానింగ్లు లేదు, అండ్ ఫోలిక్ యాసిడ్ అసలుకే లేదు. ఫోలిక్ యాసిడ్ ఎందుకంటున్నాను ఈ మాట గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ సైన్స్లో ఎంతో అడ్వాన్స్ అయ్యాం కానీ కామన్ సెన్స్లో ఎక్కడో వెనకబడిపోయానన్న ఫీలింగ్ అవుతుంది నాకు. ఒకప్పుడు తాతల కాలంలో C-సెక్షన్ ద్వారా పిల్లల్ని కనడం అనేది పెద్ద విషయం, ఇప్పుడు నార్మల్ డెలివరీ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. ఒకప్పుడు పోలియో చుక్క తప్ప ఇంకేం లేకపోతుండే మనకి. ఇప్పుడు పిల్లోడు 2 years వచ్చేసరికి 40 రకాల వ్యాక్సిన్లు వేస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది? నాకు అనిపిస్తుంది గత 70 yearsలో హెల్త్ అంతా తలకిందులు అయిపోయింది అనిపిస్తుంది. అండ్ రీసెంట్గా ఇండియా హ్యాస్ బిన్ డిక్లేర్ ద క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద క్యాన్సర్. యాక్చువల్లీ అసలు ఏం జరుగుతుంది? అప్పట్లో గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా హెల్తీగా ఉండేవాళ్ళు. ఎక్కడో ఒక దగ్గర మనం వాళ్ళ తాలూకు రూట్స్ అన్నీ మర్చిపోయి వాళ్ళతో బాగా డిస్కనెక్ట్ అయ్యామనిపిస్తుంది. అప్పట్లో ఉండే హెల్త్ అయితే ఇప్పుడు ఉండట్లేదు. ఇప్పుడులో 20-30 yearsకే షుగర్స్ వచ్చేస్తున్నాయి, బీపీలు వచ్చేస్తున్నాయి, కొలెస్ట్రాల్, హార్ట్ అటాక్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇదంతా కూడా వెస్టర్నైజేషన్ అడాప్ట్ చేసుకోవడం వల్ల బాగా జరుగుతుంది. అండ్ అన్ఫార్చునేట్లీ సాడ్ డైట్ అంటాం అనేది, స్టాండర్డ్ అమెరికన్ డైట్, SAD, సాడ్ డైట్ అంటారు, షార్ట్ ఫ్రమ్ అబ్రివేషన్లో. అది కూడా బాగా అలవాటు చేసుకున్నాం. లైక్ బయట ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ విపరీతంగా అయిపోయింది. అసలుకి ప్రాసెస్ ఫుడ్ లేని అసలు ప్రాసెస్ ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఇంకా విపరీతమైన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ ఫోలిక్ యాసిడ్ గురించి ఇందాక చెప్పాను కదా, ఫోలిక్ యాసిడ్ ఈ ప్రాసెస్ ఫుడ్ వల్ల ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మన ఫుడ్లో నుంచి అంతా డిప్లీట్ అయిపోయింది. ఒకప్పుడు ఫోలిక్ యాసిడ్ అనేది ఇంపార్టెంట్ మినరల్, అసలు ఇంపార్టెంట్ థింగ్, మన ఫుడ్లో ఉండాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రిషన్ అది ఫస్ట్ ఆ కాలంలో బ్రెడ్ ఇవన్నీ తయారు చేస్తున్నప్పుడు బ్రెడ్ నిలువ ఉండాలంటే వీటిలో ఇవన్నీ తీసేయాల్సి వచ్చిందనమాట. ఇవి తీసేసిన తర్వాత బ్రెడ్ అనేది నిలువ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు కూడా అర్థమైంది ఏంటంటే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇది ఫుడ్ దీంట్లో నుంచి మిస్ అయితే మనము చాలా హెల్త్ కండిషన్స్ వస్తున్నాయని చెప్పేసి అనుకున్నారు. సో దానికోసం సింథటిక్ ఫామ్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ని కనిపెట్టారనమాట. అప్పుడు అది ల్యాబ్లో తయారు చేసి సేమ్ మిమిక్ చేశారు. ఒరిజినల్ మన ఫుడ్లో ఉండే ఫోలిక్ యాసిడ్ ఎలా ఏం చేస్తుందో సింథటిక్ ఫామ్ని కనిపెట్టారు. బట్ అది ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో అందరికీ ఇస్తున్నారనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ ఫోలిక్ యాసిడ్ని మనకి ఇది సింథటిక్ ఫామ్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఇది మనం యాక్టివ్ ఫామ్ ఆఫ్ కన్వర్ట్ చేయాలంటే బాడీలో MTHFR అనే జీన్ ఉండాలి మనకి. MTHFR జీన్ మ్యాక్సిమం చాలామంది కిడ్స్లో ఇన్యాక్టివ్ ఉంటుందని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి. ఆటిజం ఉండే కిడ్స్లో, ఆటిజం అనే కాదు మనకు కూడా చాలామంది కూడా ఇన్యాక్టివ్ ఉంటుంది అంటున్నారు. ఈ కిడ్స్కి మనకి పేరెంట్స్ నుంచే వస్తుంది అనమాట, ఈ ఇన్హెరిటెన్స్గా పేరెంట్స్ నుంచి వస్తుంది ఈ జీన్ అనేది. ఇద్దరు పేరెంట్స్కి యాక్టివ్ ఉందనుకో ఈ జీన్, కిడ్స్ కూడా యాక్టివ్ ఉంటుంది. ఇద్దరిలో ఎవరికొకరికి యాక్టివ్ ఉంటే ఛాన్సెస్ కూడా 50-50 వస్తాయి. ఇద్దరికి ఇన్యాక్టివ్ ఉంటే మ్యాక్సిమం ఇన్యాక్టివ్ వచ్చేస్తుంది కిడ్స్కి ఈ జీన్ అనేది. ఈ జీన్ అనేది ఏం చేస్తుందంటే ఈ సింథటిక్ ఫామ్ని యాక్టివ్ ఫామ్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. కన్వర్షన్ జరగట్లేదు ఇక్కడ, ఇది ఇన్యాక్టివ్ ఉంటే కన్వర్ట్ చేయలేకపోతుంది. సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది బాడీలో ఎక్కువైనప్పుడు ఆటిజం కూడా 17 times ఫోల్డ్స్ రేట్లో మనకి ఆటిజం కేసెస్ పెరుగుతున్నాయని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి అనమాట. ఈ ఫోలిక్ యాసిడ్ అసలు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావట్లేదు, వెరీ చీప్, చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. ఈ సింథటిక్ ఫామ్ ఇచ్చే బదులు యాక్టివ్ ఫామ్ ఇచ్చే కదా ఫోలిక్ యాసిడ్ అంటే B9 యాక్చువల్లీ. ఈ B9 మనకి యాక్టివ్ ఫామ్లో మెథైల్ ఫోలేట్ అని ఇస్తే అయిపోయింది కదా, కొద్ది కాస్ట్లీ ఉంటుంది, కన్వర్షన్ ఏం అవ్వట్లేదు. అండ్ ఒకవేళ MTHFR జీన్ మ్యూటేషన్ ఉన్నా కూడా ఈ MTHF ఇదేంటిది మెథైల్ ఫోలేట్ ఏదైతే B9 ఇస్తున్నామో యాక్టివ్ ఫామ్లో అది రిపేర్ చేయడానికి చేస్తుంది. అసలుకి B9 వల్ల ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, బ్రెయిన్కి సంబంధించి కానీ బాడీకి సంబంధించి కానీ. డీటాక్సిఫికేషన్ పాత్వేస్ యాక్టివ్ అవుతాయి. మెయిన్గా ఈ MTHFR జీన్ ఇన్యాక్టివ్ ఉండడం వల్ల డీటాక్సిఫికేషన్ పాత్వేస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇక డీటాక్సిఫికేషన్ జరగట్లేదు అసలు ఈ పిల్లలకి. సో ఈ MTHFR జీన్ అనేది కూడా యాక్టివ్గా ఉండాలి. దానికోసం B9 సప్లిమెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ అన్ యాక్టివ్ ఫామ్ యాక్చువల్లీ. అది నేను ఏదైతే సప్లిమెంట్స్ అన్ని వాడుతున్నానో విహాన్ కోసం అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ఒక్కొక్క దాని గురించి కూడా ఇన్ ఫ్యూచర్ వీడియోస్లో ఒక్కొక్క దాని గురించి కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ పర్టికులర్గా ఈ సప్లిమెంట్ ఎందుకు వాడుతున్నాను, ఎందుకు వాడాల్సి వస్తుందో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏది కూడా నేను ఊరికే వాడట్లేదు, అన్నీ కూడా కొద్దిగా ఎంతో కొంత రీసెర్చ్ చేసి బాగా తెలుసుకుని అప్పుడే నేను ఒక కంక్లూషన్కి వచ్చి
ప్రతి ప్రోటోకాల్ నుంచి ఈ ప్రోటోకాల్ నుంచి కొద్దిగా మంచిగా నాకు విహాన్కి ఏదైతే బెటర్ ఉంటుందో అది తీసుకున్నాను. ఈ ప్రోటోకాల్ నుంచి విహాన్కి ఇది బాగా పనిచేస్తుందని నేను ఒక ప్రోటోకాల్ లాగా ఫిక్స్ చేసుకొని వర్క్ చేస్తున్నాను విహాన్ మిషన్లో. ఐ హోప్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి, నాకు కూడా మీకు కూడా కనిపిస్తున్నాను అనుకుంటున్నాను. అండ్ బేసికల్గా మన రూట్స్ నుంచి అయితే మనం డెఫినెట్గా బాగా డిస్కనెక్ట్ అయిపోయాము. ఆ రూట్స్ నేను కనెక్ట్ చేయడానికి చూస్తున్నాను విహాన్కి. ద మెయిన్ ఫస్ట్ చేంజెస్ చేసింది అయితే లైఫ్ స్టైల్ చేంజెస్ చేశాను విహాన్కి. లైఫ్ స్టైల్ చేంజెస్ చేశాను, లైక్ ఆ స్లీపింగ్ హ్యాబిట్స్ కంప్లీట్గా కరెక్ట్గా పెట్టాను అనమాట. 9:30 10 మ్యాక్సిమం 10:30 కల్లా పడుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 7 ఆర్ 6:30 7:30కి లేస్తారు, ఒక్కొక్కసారి 8 అవుతుంది. లేచినప్పుడే ఖచ్చితంగా పొద్దున్నే గంటన్నర సేపు పార్క్ అయితే తీసుకెళ్తాను. సర్కేడియం రిథమ్ అంటాం దీన్ని మనము. మన ఆయుర్వేదిక్ సిస్టంలో ఎప్పుడో చెప్పారు, కానీ మనమే ఎవరో ఒకరు దానికి ఒక ఇంగ్లీష్ పేరు పెట్టి దానివల్ల ఇది అవుతుందంటే తప్ప మనమేమి పట్టించుకోం కదా. దీన్ని సర్కేడియం రిథమ్ అంటాం అనమాట. అంటే ఒక టైమింగ్ అలవాటు చేస్తున్నాం, ఒక రిథమ్ అలవాటు చేస్తున్నాం బాడీకి అని. మనకి ఎప్పుడైతే ఒంటి మీద సూర్యుడు ఇట్లా పడతాడో, సూర్యకాంతి పడుతుందో బాడీకి అర్థమవుతుంది, ఎస్ దిస్ ఇస్ ద డే టైం. మన బాడీ ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేస్తుంది అన్నమాట డే టైం. సో నైట్ టైం కూడా అంతే. నైట్ మొత్తం మనకి ఇంతవరకు ఇంత లైట్లు ఉండేవి కావు కదా మనకి. పాతకాలంలో మొత్తం దీపం ఉండేది, ఆ దీపం కూడా ఆపేసుకొని పడుకునే వాళ్ళు, కిరోసిన్ ఎక్కడ అయిపోతుందో అని చెప్పేసి. నైట్ టైం అది హంటర్ గ్యాదర్స్ టైంలో ఇది ఉండే కదా, సూర్యుడు ఉన్నప్పుడే బయట ఆడేవాళ్ళు, వాళ్ళకి ఇంకా సూర్యుడు అయిపోయేదాకా ఇంకేం ఉండదు. సో నైట్ టైం కూడా బాడీ అర్థమవుతుంది, దిస్ ఈజ్ అ నైట్ టైం. మనకి ఒంటి మీద ఏం వెలుగుపడట్లేదు, ఇది నైట్ టైం. మన బాడీలో ఏ విధంగా పని చేయాలో ఆ విధంగా పనిచేసేటట్టు బాడీ పనిచేస్తుంది అనమాట. సో ఇది ఒక రిథమ్ బాడీకి అలవాటు చేస్తుంది అనమాట. దీంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్లో ఇంకో డైట్ చేంజెస్ చేశాను మేజర్గా. ఈ డైట్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. అండ్ ఐ వాంట్ టు షో యూ వన్ థింగ్ యాక్చువల్లీ. దిస్ ఈస్ అ బుక్, ఫేసింగ్ ఆటిజం. ఈ బుక్ నేను రీసెంట్గా తీసుకున్నాను, ఒక గ్రూప్లో సజెస్ట్ చేస్తే దాని ద్వారా నేను తీసుకున్నాను, బుక్ చదువుతున్నాను. అండ్ ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. 30-40 ఇయర్స్ బ్యాకే ఫుడ్ అండ్ డైట్ గురించి అతను మెన్షన్ చేశాడు ఈ బుక్లో. అంటే ఐ వాజ్ రియలీ షాక్డ్. అంటే ఫస్ట్ అతను ఏం తెలుసా, ఆయన సైకాలజీలో PhD చేసిన అతను. వాళ్ళ బాబుకు కూడా ఆటిజం వచ్చింది, ఈ బుక్లో ఉంటుంది. వాళ్ళ బాబుకు కూడా ఆటిజం వస్తే ఫస్ట్ అండ్ ఈ టైంలో ఆటిజం గురించి అవేర్నెస్ లేదంటే ఆ టైంలో అసలు ఎవరికి ఉంటుంది. 1 in 10,000లోనే 1 in అప్పట్లో ఇంకా యూఎస్లో అటు వెస్టర్న్ కంట్రీస్లో 1 in 10,000 ఉండదు. ఇంకా ఇండియాలో అయితే 1,00,000 ఒకరికి అట్లా ఉండేదన్నమాట. ఇట్లాంటి అబ్నార్మాలిటీ కండిషన్, ఐ మీన్ ఆటిజం అట్లా ఉంటుంది. అప్పట్లో ఆటిజం అంటే ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు, ఇంకా అప్పటికేం తెలుస్తుంది. సో ఈ ఫేసింగ్ ఆటిజం అనేది ఫస్ట్ మెల్లిమెల్లిగా ఎలా లీడ్ చేశాడు లైఫ్ని, ఎలా మెల్లిమెల్లిగా నెట్టుకుంటూ వచ్చాడు, ఎలా తెలుసుకున్నాడు, అండ్ డైట్ ఎంత ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసింది అని చెప్పేసి ఈ బుక్లో ఆ టైంలో 40 ఇయర్స్ బ్యాకే మెన్షన్ చేశాడు. ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. నేను ఆల్మోస్ట్ ఏమైందో ఫాలో అవుతున్నాను, అవి కూడా ఇందులో ఉన్నాయి యాక్చువల్లీ. 40 ఇయర్స్ బ్యాక్ ఇంత రీసెర్చ్ చేసి ఇంత చేశారా అని చెప్పేసి నేనైతే షాక్ అయిపోయాను. ఈ బుక్ కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే చేయండి అండ్ గో త్రూ ఇట్. అండ్ ఇది నాట్ జస్ట్ డైట్ అండి, అసలు పేరెంటింగ్ ఎలా ఉండాలి, పేరెంట్స్ ఇద్దరు ఎలా టైం ఎఫర్ట్స్ పెట్టాలి, ఇద్దరు కలిసి ఎలా వర్క్ చేయాలని చెప్పేసి అన్నిటి గురించి కూడా ఉంది ఈ బుక్లో. అండ్ ఎలా నెట్గా రావాలి, ఒక ఆటిజం కిడ్ ఉంటే లైఫ్లో ఎట్లా ఫేసింగ్ ఆటిజం, అందుకే పేరు కూడా అదే పెట్టారు, ఫేసింగ్ ఆటిజం అని. ఈ బుక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, కొనాలనుకున్న వాళ్ళు కొనొచ్చు. అండ్ ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ఫుడ్లో అయితే మేజర్ చేంజెస్ పెట్టాను నేను, స్ట్రిక్ట్గా పాడుతున్నాను. అండ్ కోకోనట్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట విహాన్కి నేను కంప్లీట్గా. వై కోకోనట్ ఆయిల్ అంటే, కోకోనట్ ఆయిల్లో మనకి మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి, MCT. అంటే MCT ఆయిల్ అని మనకి చాలామందికి బయట వాడతారు, వెస్ట్రన్ కంట్రీస్లో కూడా వాడతారు, ఇండియాలో కొడతారు. MCT ఆయిల్ మనకి ఇప్పుడు పిల్లల్లో 1.5 year దాకా నార్మల్ ఉంటారు. 1.5 year నుంచి వెనకకి వెళ్ళిపోయి అన్నీ మర్చిపోతారు, వాళ్ళు నేర్చుకున్నంత మర్చిపోతారు, మాటలు అన్నీ మర్చిపోతారు. దీనికి మనం పిల్లల్లో వస్తే ఆటిజం అని పేరు పెట్టాము. ఎగ్జాక్ట్లీ ఇదే పెద్దవాళ్ళలో కూడా వస్తుంది కదా, దానికి పార్కిన్సన్ అని పేరు పెట్టారు. వాళ్ళు కూడా అంతే, అప్పుడు వారికి వాళ్ళు నేర్చుకుని అన్నీ మర్చిపోతారు, పక్కన వాళ్ళు గుర్తుపట్టరు, సొంత వాళ్ళని గుర్తుపట్టరు, టైం ఎంత ఏంటంటే చెప్పలేరు, 1 2 3 గుర్తుండవు, ఏం గుర్తుండవు, అన్నీ మర్చిపోతారు. పెద్దవాళ్ళకు కూడా ఇదే కండిషన్ ఉంది కదా, దానికి మనం పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ అని పేరు పెట్టాము, ఆల్జైమర్స్, పార్కిన్సన్ అని. అది పెద్దవాళ్ళకి వస్తే ఆ కండిషను సేమ్, అండ్ చిన్నపిల్లల కోసం ఆటిజం. ఈ రెండు కూడా సేమ్ కండిషన్సే కదా, సేమ్ సిమ్టమ్సే ఉన్నాయి కదా, అప్పటి వరకు నేర్చుకున్నంతా మర్చిపోతున్నారు. అండ్ ఇట్లనే వెస్ట్రన్ కంట్రీస్లో ఒక ఆమె ఉంది, వాళ్ళ హస్బెండ్కి కూడా ఇట్లనే పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ వచ్చి అన్నీ మర్చిపోయాడు. తను ఏం చేసిందంటే, తను కూడా బాగా రీసెర్చ్ చేసింది. ఏదైతే వెస్టర్నైజేషన్ మెడికేషన్స్ ఇస్తున్నారో దానివల్ల ఇంకా సిమ్టమ్స్ ఎక్కువైతుందని చెప్పేసి తనే ఓన్గా రీసెర్చ్ చేసి ఏం తెలుసుకుందంటే, MCT ఆయిల్, మనకి కోకోనట్ ఆయిల్ ఉండే MCT, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, ఇది ఈజ్
అంటే ఇది సబ్ కాంపనెంట్ ఆఫ్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్. తను ట్రీట్మెంట్ తను వాళ్ళ హస్బెండ్కి ట్రీట్మెంట్ కోసం ఏమి ఇచ్చింది తెలుసా? ఈ కోకోనట్ ఆయిల్. అండ్ కోకోనట్ ఆయిల్ అంటే MCT ఆయిల్ ఇచ్చింది. MCT ఆయిల్ ఒకటి ఇచ్చింది, మెగ్నీషియం ఒకటి ఇచ్చింది, విటమిన్ D3 ఇచ్చింది. ఈ మూడిటితోటి ఆల్జైమర్స్నే తను ఆల్మోస్ట్ రికవర్ అయ్యే స్టేజ్ వరకు తెచ్చింది తెలుసా, లిటరల్లీ. అండ్ ఒమేగా ఒకటి, విటమిన్ D3, MCT ఆయిల్, ఒమేగా, మెగ్నీషియం, ఈ 4 సప్లిమెంట్స్ ఇచ్చి తను ఆల్జైమర్స్ కండిషన్ రివర్స్ చేసింది. తను ఆల్మోస్ట్ రికవర్ అయినారు. అండ్ కోకోనట్ ఆయిల్ లైక్ ఇప్పటి నుంచి కాదు, కోకోనట్ ఆయిల్ మనకి ఎప్పటి నుంచో ఉన్నది యాక్చువల్లీ. కోకోనట్ ట్రీస్ని కల్పవృక్ష అంటారు. కల్ప అంటే హిందూజంలో, బుద్ధిజంలో ఒక కాస్మిక్ సైకిల్ లాంటిది అనమాట. అంటే ఒక సింగిల్ డే ఆఫ్ బ్రహ్మ అంటారు. అంటే ఈ యూనివర్స్ ఎప్పుడైతే పుట్టిందో, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ డే వరకు దీని ఒక కాస్మిక్ సైకిల్ అంటూ ఉంటాం అనమాట. ఇప్పటి వరకు ఇక మీదట కూడా దీన్ని అదే అంటాం, కాస్మిక్ సైకిల్ అంటాం. అండ్ హిందూయిజంలో, బుద్ధిజంలో దీన్ని కల్ప అంటాం. అండ్ మన కోకోనట్ ట్రీస్ని కల్పవృక్ష అని కూడా అంటాం అనమాట. సో అంత ఇంపార్టెన్స్ అనేది ఉంది కోకోనట్ ట్రీకి. మనం అన్ని రకాలుగా యూజ్ అవుతుంది అనమాట కోకోనట్ అనేది. సో దీంట్లో నుంచి వచ్చే కోకోనట్ ఆయిల్ తోటి మనం వంటలు వండుకుంటాం. అది అబ్సల్యూట్లీ సేఫ్, అది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఈ కోకోనట్ ఆయిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన MCT ఏదైతే ఉందో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ కీటో డైట్లో చాలా యూస్ చేస్తారు. అండ్ ఈ కోకోనట్ ఆయిల్లో ఉండే MCT ఆయిల్ ఏంటంటే ఇట్ కెన్ బైపాస్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ లివర్లోకి వెళ్ళి లివర్లో నుంచి మనకి కీటోన్స్ అని జనరేట్ అవుతుంది. ఆ కీటోన్స్ అనేది మనకి ఫ్యూయల్ లాగా యూజ్ అవుతుంది అనమాట. మెయిన్గా యువర్ బ్రెయిన్ లవ్స్ దట్ కీటోన్స్ అనమాట. అండ్ దాని నుంచి వచ్చిన ఆయిల్స్ కానీ ఏ బై ప్రోడక్ట్ కన్నా చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో దెర్ ఇస్ అ స్పెషల్ ప్లేస్ యాక్చువల్లీ ఆయుర్వేదిక్స్ మన స్కల్ప్చర్స్లో కోకోనట్ ఆయిల్కి ఒక స్పెషల్ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మెగ్నీషియం ఈజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ మినరల్ అండి. అది అన్ఫార్చునేట్లీ మన ఫుడ్లో నుంచి బాగా డెప్లీట్ అయిపోయింది. మన ఫుడ్లో ఖచ్చితంగా మెగ్నీషియం అనేది ఉండాలి, కానీ ఫుడ్లో నుంచి డెప్లీట్ అయిపోతుంది. మెగ్నీషియం ఈజ్ అలోన్ రెస్పాన్సిబుల్ మన బాడీలోకి 300 to 400 ఎంజిమాటిక్ రియాక్షన్స్కి హెల్ప్ అయ్యేలా చేస్తుంది మెగ్నీషియం అండి. ఆ మెగ్నీషియం అనేది బాడీలో డిప్లీట్ అయిపోతుంది, బాడీలోనే కాదు ఫుడ్లో నుంచి కూడా డిప్లీట్ అయిపోతూ ఉంది. దానికి మెయిన్ కారణం వచ్చేసి గ్లైఫోసేట్. మన పురుగుల మందు ఏదైతే చదువుతామో దానివల్లనే ఈ మెగ్నీషియం లెవెల్స్ కూడా పడిపోతున్నాయి, డిప్లీట్ అయిపోతూ వస్తుంది. అక్కడి నుంచి డెప్లీట్ అయిపోతే మన ఫుడ్ సోర్సెస్ నుంచి రావట్లేదు కాబట్టి మన బాడీలో కూడా డెప్లీట్ అయిపోతూ ఉంది. అన్ఫార్చునేట్లీ ఆ మెగ్నీషియం కూడా చాలా 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 ఇంపార్టెంట్ మినరల్, అది కూడా మన బాడీలో లేదు. దానివల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మెగ్నీషియం అనేది మనకి బ్లడ్ టెస్ట్లో ఎక్కువ తెలియదండి. మెగ్నీషియం మనకి బ్లడ్లో ఓన్లీ 1% ఆఫ్ మెగ్నీషియమే ఉంటుందంట. ఎక్కువ బోన్స్లో ఉంటుంది, టిష్యూస్లో ఉంటుంది, మజిల్స్లో ఉంటుందంట. ఓన్లీ 1% మనకి బ్లడ్లో ఉంటుంది. బ్లడ్లో కూడా తక్కువ వచ్చిందంటే ఇంకే జస్ట్ ఇమాజిన్ ఎంత తక్కువ ఉంటుందో. మనకి విహాన్కి కూడా మెగ్నీషియం లెవెల్స్ తక్కువనే ఉన్నాయి. అండ్ మెగ్నీషియం సప్లిమెంట్స్ కూడా ఇస్తున్నాను నేను విహాన్కి. ఆ మెగ్నీషియం ఈజ్ అలోన్ రెస్పాన్సిబుల్ ఫర్ 350 to 400 ఎంజిమాటిక్ రియాక్షన్స్ అండి. బాడీకి అంత యూస్ఫుల్ ఒక మినరల్ అది విచ్ ఈజ్ వెరీ 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 యూస్ఫుల్ అండి. ఇదైతే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను అందరికీ. అండ్ దీని గురించి కూడా ఇంకా చాలా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. నేను ఏదైతే సప్లిమెంట్స్ ఉన్నాయో అవన్నిటి కూడా డీటెయిల్గా మాట్లాడతాను నేను కమింగ్ వీడియోస్లో. ఒక్కొక్క దాని గురించి చాలా టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. బట్ దీంతోపాటు నేను ఇంకా ఒమేగాస్ ఇస్తాను, అండ్ B12 ఇస్తాను, B1 ఇస్తాను, B9 ఇస్తాను. B9 ఇంకా యాక్చువల్లీ రేపని స్టార్ట్ చేయాలి, ఇంతవరకు రాలేదు అది. B9 కూడా ఇవ్వాలి. అండ్ దీంతోపాటు ఇంకా మల్టీవిటమిన్ ఇస్తాను. ఇవన్నీ కూడా నేను కింద అన్ని మెన్షన్ చేస్తానండి, లింక్స్ అన్ని మెన్షన్ చేస్తాను. అండ్ వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏవైనా మిస్ అయినా కూడా నేను నా టెలిగ్రామ్లో అయితే గ్రూప్ క్రియేట్ చేశాను, అందులో అయితే పెడతా ఉన్నాను అన్నీ. అందులో మిస్ అయినా కూడా అందులో పెడతాను. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ ఆఫ్ ఆటిజం కిడ్స్, స్పెషల్ నీడ్ కిడ్స్, ఆ గ్రూప్లో జాయిన్ అయితే నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా అందులో పోస్ట్ చేస్తాను. అన్నీ కూడా చిన్న చిన్న షార్ట్స్, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ప్రతిదీ నేను వీడియో చేసి పెట్టలేను, అక్కడైతే పెట్టేస్తున్నాను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు జాయిన్ దేర్. అండ్ దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు సపోర్ట్ వల్ల నాకు ఈ విహాన్లో ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఐ హోప్ మీ సపోర్ట్ ఇట్లనే కంటిన్యూ చేస్తారనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. ఏంటి విహాన్ మళ్ళీ? ఓకే, వెయిట్ చేయి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 50 వరకు చేసినావు కదా మొన్న, మళ్ళీ ఏమైంది?
దాకా ఆడికి ఎక్కనికి భయపడినాడు, ఇప్పుడు చూడు ఆడికి పోయి సమ్మర్ సాల్స్ చేస్తున్నాడు.